Praise the Lord. Very good morning to all of you. Today's LFM Daily Promise for you all. ఇర్మియా గ్రంథము 30 అధ్యాయము 17వ వచనం. బుక్ ఆఫ్ జెరమాయా చాప్టర్ 30 వర్స్ 17. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్. హల్లెలూయా. అత్యంత శక్తివంతమైన ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేరును గాక. ఎవరు అవమానించినా, ఎవరు వెలివేసినా, ఎవరు గాయపరిచినా కూడా నిన్ను నేను విడువను, నీ గాయములను మాన్పుతాను అని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎటువంటి గాయము గుండా వెళ్తున్నావో, ఎటువంటి అవమానము నువ్వు భరిస్తున్నావో, అది నిరుద్యోగమా, అది ఆర్థిక పరిస్థితి బాగా లేదా, అది కుటుంబంలో అవమానాలా, అది ఎటువంటి పరిస్థితి అయినా కూడా ప్రజలు నిన్ను వెలివేసినా, ప్రజలు నిన్ను అవమానపరిచినా, నిన్ను నేను గణపరుస్తాను, నీ గాయములను నేను మాన్పుతానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానము నీ జీవితంలో యేసు నామములో నెరవేరును గాక. ప్రతి గాయము కూడా ఈరోజు దేవుడు మాన్పి నిన్ను సాక్షి బిడ్డగా యేసు నామంలో నిలబెట్టును గాక. ఎవరైతే విశ్వాసముతో ఈ వాగ్దానం పొందుకుంటున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానం గొప్పగా నెరవేరును గాక. ప్రార్థించుకుందాం. యేసు నామములో తండ్రి, గాయములను మాన్పుతానన్నావు తండ్రి. ప్రజలు అవమానించినా, గాయపరిచినా నీవు మాత్రము గణపరిచే దేవుడవు, గాయములను మాన్పే దేవుడవు తండ్రి. ఎవరైతే విశ్వాసముతో వాగ్దానం పొందుకుంటున్నారో వారి గాయములను మాన్పి నీవే మహిమను పొందుకొనమని యేసు నామంలో ప్రార్థించి ఈ వాగ్దానం విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ బ్లెస్డ్ డే.